పని వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని వాళ్ళు కోరుతూ ఉంటే వీళ్ళు ఎస్మా చట్టం ప్రయోగించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేకి మేము ఎటువంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నువ్వు ఎస్మా చట్టమే కాదు, లేక జైళ్ళల్లో మేము నిర్బంధిస్తామని చెప్పినా కూడా భయపడే ప్రసక్తి లేదు. మేము ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ అంగన్వాడీలే కాకుండా మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఆ తర్వాత రాబోయే కాలంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంకా వాలంటీర్లు, విద్యా వాలంటీర్లు కూడా ఇప్పుడు డిజిటల్ సమ్మెలో ఉంటారు. రాను సమ్మె విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ సిగ్గులేని ప్రభుత్వము వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి నిర్బంధించాలనుకుంటే అది సాధ్యపడదు. రానున్న రోజుల్లో నువ్వు ఇంతవరకు ఎన్ని బటన్లు నొక్కినావో అది నీకు బాగా గుర్తే ఉంటుంది. కేవలం ఒకే ఒక బటన్ నువ్వు కనుమరుగైపోవడానికి నీకు ఒకే ఒక బటన్కి సమాధానం చెప్తారు ప్రజలు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.